దెబ్బకు 7 మంది. నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్యకథ. ఒకూరిలో ఒక పిల్లోడు ఉండేటోడు. వాడు పెద్ద సోమరిపోతు. ఎప్పుడూ ఏ పని చేయకుండా గప్పాలు కొట్టుకుంటా ఊరంతా తిరిగేటోడు. ఒకరోజు వాడు ఇంట్లో కూర్చొని వాళ్ళమ్మ చేసిన నేతిలడ్లు తింటా ఉంటే ఆ కమ్మని వాసనకు ఎక్కడెక్కడి ఈగలన్నీ వచ్చి రయ్యమని ముసురుకున్నాయి. ఎన్నిసార్లు తోలినా అవి మళ్ళీ మళ్ళీ రాసాగినాయి. దాంతో వానికి బాగా కోప్మొచ్చింది. ఇట్లాగైతే లాభం లేదనుకోని ఈసారి ఈగలన్నీ వాలగానే ఒక్కసారిగా 2 చేతులతో పట్టుమని ఒక్కటి కొట్టినాడు. అంతే దెబ్బకి 7 వచ్చి కిందబన్నాయి. వాటిని చూసి వాడు, అబ్బ నేనెంత వీరుణ్ణి ఒక్క దెబ్బకి 7ంటిని చంపేశాను అని సంబరపడినాడు. వెంటనే ఒక బట్టలు కుట్టే దర్జీ దగ్గరికి పోయి భుజంమీద నుండి నడుము వరకు వేలాడేటట్టు ఒక పెద్ద పట్టీని కుట్టించుకున్నాడు. దానిమీద దెబ్బకి 7 మంది అని పెద్ద పెద్ద అక్షరాలతో రాయించి అంగీమీద తగిలించుకున్నాడు. అట్లా తగిలిచ్చుకునేసరికి వానికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది. వానికి తన బలం ఆ ఊరి మహారాజుకి చూపించి అక్కడ ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించాలనిపించింది. రాజుండేది పక్క ఊరిలో, మధ్యలో పెద్ద అడవి ఉంది. దాన్ని దాటాలా. దాంతో వాడు దారిలో ఆకలైతే తినడానికని జేబు నిండా లడ్లు వేసుకుని బయలుదేరినాడు. అట్లా అడవిలో పోతా ఉంటే దారిలో ఒకచోట ఒక గద్ద ఒక పిట్టను పట్టుకోవడం కనిపించింది. వెంటనే వీడు అయ్యో పాపమని జాలిపడి వెంటనే ఒక రాయి తీసుకొని గద్దను ఈడ్చి ఒక్కటి పెరికినాడు. ఆ దెబ్బకు అది అదిరిపడి అక్కడికక్కడే పిట్టను వదిలి పారిపోయింది. వాడు ఆ పిట్టను తీసుకొని దానికి నీళ్లు తాపి గింజలు పెట్టి భద్రంగా జేబులో వేసుకుని పోసాగినాడు. ఆ అడవి మధ్యలో 2 పెద్ద పెద్ద రాక్షసులున్నారు. వాళ్లకి అడవిలో ఎవరైనా మనిషి కనబడితే చాలు వెంటబడి చంపి తినడం అలవాటు. అందుకే అటువైపు ఎవరూ వెళ్లేటోళ్లు కాదు. కాని వీనికి ఆ రాక్షసుల సంగతి తెలీదు. దాంతో అట్లాగే పోయినాడు. చానా రోజుల నుంచి మనుషులెవరూ దొరకక అల్లాడతా ఉన్న రాక్షసులు వీణ్ణి చూడగానే లొట్టలేస్తా ఎగురుకుంటా వచ్చి, రేయ్ ఎవడ్రా నువ్వు? మా అడవిలోకి రావడానికి ఎంత ధైర్యం నీకు? అన్నారు గట్టిగా. వాళ్లని చూడగానే మనోనికి గుండె గుబేలుమనింది. కాళ్ళు చేతులు వణికిపోయినాయి. అయినా ధైర్యం కూడగట్టుకొని, నేనెవరినా? ఇదిగో చూడండి అంటూ పట్టీని చూపించినాడు. దానిమీద దెబ్బకి 7 మంది అని ఉంది గదా. అది చూసి రాక్షసులు ఆశ్చర్యపోయి, మా మోకాలెత్తు లేవు. నీవు దెబ్బకి 7 మందిని చంపినావా మేము నమ్మము అన్నారు. దానికి వాడు నవ్వి, సరే అయితే ఏదైనా పోటీ పెట్టుకుందాం. సరేనా అన్నాడు. ఆ రాక్షసులిద్దరూ సరే అన్నారు. మొదట ఒక రాక్షసుడు ఒక రాయి తీసుకొని, నువ్వు నాలాగా రాయిని చేత్తో ముక్కలు చేయాలా? చేస్తావా అంటూ రాయిని గట్టిగా నొక్కినాడు. వాని బలానికి అది ముక్కలు ముక్కలు అయింది. అది చూసి మనోనికి ఏం చేయాలనో అర్థం కాలేదు. అంతలో జేబులో ఉన్న లడ్డు గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ రాక్షసులకు కనబడకుండా అది బయటికి తీసి అరచేతిలో దాచిపెట్టుకొని, రాయిని ముక్కలు ముక్కలు చేయడం ఏం గొప్పతనం! ఆ మాత్రం పని ఏ గొట్టంగాడైనా చేస్తాడు. నన్ను చూడు ఏకంగా రాయిలోంచి నూనెను గూడా పిండగలను అంటూ ఒక రాయి తీసుకొని గట్టిగా పిసకసాగినాడు. ఆ చేతిలోనే నేతిలడ్డు గూడా ఉంది గదా. దాంతో గట్టిగా ఒత్తేసరికి అందులోనించి కొన్ని నేతి చుక్కలు కారి కిందబడినాయి. అది చూసి రాక్షసులు అదిరిపడి, అబ్బో వీడెవ్వడోగాని నిజంగానే మనకన్నా బలవంతునిలాగున్నాడే అనుకున్నారు. అయినా అనుమానం తీరక రెండో రాక్షసుడు, సరే ఇందులో నువ్వే గెలిచినావుగాని ఇంకొక పోటీ పెట్టుకుందాం. మనిద్దరమూ చెరొక రాయి విసురుదాం. ఎవరిది దూరంగా పడితే వాళ్లు గెలిచినట్టు అన్నాడు. సరే నువ్వు ముందు విసురు అన్నాడు వాడు. రాక్షసుడు ఒక రాయి తీసుకొని తన బలమంతా ఉపయోగించి వేగంగా విసిరినాడు. అది సర్రున చానా దూరం పోయి దబ్బుమని చప్పుడు చేస్తూ ఒకచోట పడింది. తరువాత వీడు విసరాల గదా. రాక్షసునికన్నా దూరం ఎలా విసరాలబ్బా అని ఆలోచిస్తా ఉంటే జేబులో ఉన్న పిట్ట గుర్తుకు వచ్చింది. వెంటనే ఆ రాక్షసులకు కనబడకుండా జేబులోని పిట్టను తీసి, ఆ మాత్రం దూరం ఏ గొట్టంగాడైనా విసురుతాడు. నేను చూడు కనీసం చిన్న చప్పుడు గూడా వినిపించనంత దూరం విసురుతా అంటూ ఆ పిట్టను విసిరినాడు. అంతే అది సర్రున ఆగకుండా ఎగిరిపోయింది. అది చూసి రాక్షసులు అదిరిపడి, అబ్బో వీడెవడో నిజంగానే మనకన్నా బలవంతునిలాగున్నాడే అనుకున్నారు. వెంటనే, నువ్వే మా కన్నా బలవంతునివి అని ఒప్పుకుంటాం. ఇప్పటికే బాగా చీకటి పడింది. ఈరోజు రాత్రికి మా ఇంటికి వచ్చి మేమిచ్చే విందు తీసుకొని మా ఇంట్లోనే పడుకో. రేపొద్దున్నే పోదువుగాని అన్నారు. వాడు సరేనంటూ దగ్గర్లోనే ఉన్న వాళ్ల ఇంటికి పోయినాడు. రాక్షసులు వానికి ఆ రాత్రి మంచి మంచి పిండివంటలు పెట్టి తిన్నాక పండుకోడానికి ఒక పెద్ద గది చూపించినారు. దాంట్లో పెద్ద మంచము, మెత్తని పరుపులూ ఉన్నాయి.
పోయి పండుకున్నాడుగాని వానికి రాక్షసుల పైన నమ్మకం కుదరలేదు. కాసేపున్నాక చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటా ఆ రాక్షసులున్న గదికాడికి వచ్చినాడు. అప్పుడే ఒక రాక్షసుడు ఇంకో రాక్షసునితో, ఒరే, ఇంతవరకు వీడు తప్ప మనలని ఎదిరించి నిలబడిన వీరుడెవడూ లేడు. వీణ్ణి ఇట్లాగే వదిలేసినామంటే విషయానికి అందరికీ తెలిసి మన మర్యాద పోతాది. అందుకే ఎట్లాగైనా సరే ఈ రాత్రే వాణ్ణి పండుకున్నోన్ని పండుకున్నట్టు ఇనుప స్తంభాలతో కొట్టి చంపేద్దాం అన్నాడు. రెండోవాడు సరే అన్నాడు. కిటికీ పక్క నుండి ఆ మాటలన్నీ విన్న ఆ పిల్లోడు, ఓహో, ఇదా సంగతి అనుకోని పరుగుపరుగున గదిలోనికి పోయి మంచం మీద దిండ్లన్నీ వరుసగా పెట్టి, వాటిమీద దుప్పటి నిండుగా కప్పి దీపాలన్నీ అర్పి ఒక మూలన దాక్కుని చూడసాగినాడు. అర్ధరాత్రి కాగానే ఆ రాక్షసులిద్దరూ తలా ఒక కడ్డీ లావుది చేత పట్టుకొని గదిలోకి వచ్చినారు. గదంతా చీకటిగా ఉండటంతో మంచంమీద ఉన్నది మనిషి అనుకున్నారు. చెరో పక్కన చేరుకోని ధనధనధన దెబ్బమీద దెబ్బమీద దెబ్బ వేసినారు. అంతే ఆ దెబ్బలకు అంత లావు మంచం విరిగి తునాతునకలయింది. దెబ్బకు కిక్కురుమనకుండా చచ్చినాడు వెధవ. వీనితో మనకు పీడ పోయింది అనుకుంటా వాళ్లు సంబరంగా వెళ్ళిపోయినారు. తరువాత రోజు పొద్దున్నే రాక్షసులిద్దరూ ఇంటిబయట కూర్చొని వేపమొద్దుతో పండ్లు తోముకుంటా ఉంటే వాడు ఒళ్ళు విరుచుకుంటా వాళ్ల మధ్యలోకి వచ్చినాడు. వాణ్ణి చూసి ఆ రాక్షసులిద్దరూ అదిరిపడినారు. చిన్న రాక్షసుడు భయంతో వణికిపోతా, రర్రర్ర, రాత్రి నీకు నిద్ర పట్టిందా అనడిగినాడు. బాగానే పట్టింది. కాని అర్ధరాత్రి ఎలుకలు మీద తిరుగుతా తోకలతో కొట్టి కొంచెం అల్లరి చేసినాయ్ అన్నాడు. అంతే ఆ రాక్షసులు, ఓరినాయనోయ్, వీడు మామూలోడు కాదు. ఇనుప కడ్డీల దెబ్బలు ఎలుకతోక దెబ్బలని అనుకుంటా ఉన్నాడు. మనం వీణ్ణి చంపాలనుకున్న విషయంగానీ తెలిసిందంటే మనల్ని ప్రాణాలతో వదలడు అని వాడు పిలుస్తా ఉన్నా ఆగకుండా అన్నించి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయినారు. వాడు నవ్వుకుంటా నెమ్మదిగా నడుస్తా పక్కనే ఉన్న రాజ్యానికి చేరుకున్నాడు. ఆ రాజ్యం పొలిమేరల్లో ఇంకో ఇద్దరు రాక్షసులున్నారు. వాళ్లు చానా చెడ్డోళ్ళు. ప్రతిరోజూ పొద్దున్నే ఊరిమీద పడి దొరికినోన్ని దొరికినట్లు చంపి తినేటోళ్ళు. రాజు ఎంతమంది సైనికులని వాళ్ల మీదకు పంపించినా అందరూ వాళ్ల చేతిలో చచ్చేటోళ్లేగాని వాళ్లని ఏమీ చేయలేకపోయేటోళ్ళు. దాంతో రాజుకు ఏం చేయాలనో పాలుపోక, ఎవరైతే ఆ రాక్షసులని చంపుతారో వాళ్లకి తన రాజ్యంలో సగభాగమిస్తానని దండోరా వేయించినాడు. ఆ దండోరా విన్న పిల్లోడు రాజుని కలవడానికని పోయినాడు. సైనికులు వాణ్ణి బయటనే ఆపి, ఎవరు నువ్వు, ఏం కావాల అనడిగినారు. దానికి వాడు కోపంగా, నేనెవరినా, దెబ్బకు 7 మందిని చంపిన మొనగాన్ని చూడండి అంటూ అంగీమీద వేసుకున్న పట్టి చూపించినాడు. దాంతో వాళ్లు భయపడి రాజు దగ్గరికి తీసుకొనిపోయినారు. వాడు రాజుతో, ఓ రాజా, నేను ఆ రాక్షసులను చంపి వస్తాను. నీవు మాట నిలబెట్టుకుంటావా అన్నాడు. అలాగే అన్నాడు రాజు. దాంతో వాడు ఆ రాక్షసులు రాజ్యానికి ఏ పక్కనున్నారో కనుక్కొని అటువైపు పోయినాడు. ఊరిబయట ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు కింద రాక్షసులిద్దరూ పండుకోని గురకలు పెడతా కనబడినారు. వాళ్లని ఎట్లా చంపాలబ్బా అని ఆలోచించి కొన్ని రాళ్లు తీసుకొని జేబులో వేసుకొని చప్పుడుగాకుండా చెట్టుపైకి ఎక్కి కనబడకుండా కొమ్మల నడుమ కూచున్నాడు. ముందుగా ఒక రాయి తీసుకొని పైనుంచి ఒక రాక్షసుని తల మీద ఈడ్చి ఒక్కటి పెరికినాడు. ఆ దెబ్బకి వాడు అదిరిపడి లేచినాడు. చుట్టూ చూస్తే ఎవరూ కనిపించలేదు. పక్కనే పడుకున్న రాక్షసుడే కొట్టి ఉంటాడనుకోని వాణ్ణి లేపి, నేను కొట్టలేదు అన్నా వినకుండా, ఏంరా, హాయిగా పండుకొని ఉంటే రాయితో కొట్టి మళ్ళీ ఏమీ తెలీనోని మాదిరి గమ్మున పండుకుంటే నేను కనిపెట్టలేను అనుకుంటున్నావా? ఇదిగో ఇంకొకసారి గనుక ఇట్లా చేసినావంటే ఉంటాది చూడు, ఏమనుకుంటా ఉన్నావో అని అరిచి పండుకున్నాడు. మరలా కాసేపటికి వాడు పైనుంచి ఇంకొక రాయి తీసుకొని మరలా అదే రాక్షసుని మొగంమీద ఈడ్చి ఒక్కటి పెరికినాడు. అంతే వాడు అదిరిపడి మళ్లీ లేచినాడు. కోపంతో బుసలు కొడతా పక్కనున్నవాణ్ణి నిద్రలేపి, ఏంరా, ఒళ్ళుగాని కొవ్వెక్కిందా? ఒకసారి చెబితే అర్ధంగాదా అంటూ ధనధనధన 4 గుద్దులు గుద్దినాడు. దాంతో వానికి గూడా చానా కోప్మొచ్చింది. అరే, నేను కొట్టలేదంటావున్నా వినకుండా నన్నే తంతావా? ఏం నీవేనా తన్నేది? నేను తన్నలేనా? దా చూసుకుందాం అంటూ లేచి ఎగిరివాని మీదకు దుంకినాడు. ఇంగ చూడునా సామిరంగా, ఇద్దరూ పెద్ద పెద్ద బండరాళ్లు తీసుకొని కిందామీదా పడి కొట్టుకోసాగినారు. కాసేపటికి ఇద్దరికీ బాగా దెబ్బలు తగిలి రక్తం కారి కారి ఆఖరికి ఇద్దరూ చచ్చిపోయినారు. వెంటనే వాడు చెట్టు పైనుండి దిగి రాజు దగ్గరికి పోయినాడు. రాజా, నీకు చెప్పినట్టే ఆ రాక్షసులిద్దరినీ చంపి వచ్చినాను. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో అన్నాడు. రాజు ఆశ్చర్యపోయి అడవిలోనికి పోయి చూస్తే ఇంకేముంది, ఇద్దరూ చచ్చిపడి కనిపించినారు.
వెంటనే రాజు సంబరంగా వాణ్ణి బంగారు పల్లకీలో కూర్చోబెట్టి తప్పెట్ల నడుమ ఊరంతా తిప్పినాడు. అన్నమాట ప్రకారం అర్ధరాజ్యం ఇవ్వడమేగాక తన కూతురిని గూడా ఇచ్చే అంగరంగ వైభోగంగా పెండ్లి చేసి అల్లుణ్ణి చేసుకున్నాడు. కథ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.